నరసరావుపేట చాలా హాట్ సీటు. గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి వరుసగా 2 సార్లు విజయం సాధించారు. ఈసారి మూడోసారి ఖచ్చితంగా నాదే విజయం అన్న అంచనాలో ఉన్నారు. ఇక్కడ ఒక విషయం మనం చెప్పుకోవాలి. నరసరావుపేటకు సంబంధించి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి తిరిగి అభ్యర్థిగా రంగంలో దిగబోతున్నారు. అయితే బలంగా ఇక్కడ రెడ్డి సామాజిక వర్గం ఎక్కువగా ఉండటం అనేది గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి ఒక ప్లస్ పాయింట్. కొన్ని వివాదాలు ఉన్నప్పటికీ కూడా కొంత డెవలప్మెంట్ చేశారు. ప్రజలందరితో కొంచెం సత్సంబంధాలు నెరుపుతారు, అందరితో కొంచెం గుడ్ డెకారం మెయింటైన్ చేస్తారన్న ఒక పాజిటివ్ వాతావరణం, ఒక పాజిటివ్ ఒక గుర్తింపు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి ఉంది. ఇవన్నీ కలిసి వచ్చే అంశాలుగా ఇక్కడ చెప్తున్నారు. రెండో కలిసి వచ్చే అంశం ఏంటి? తెలుగుదేశం పార్టీలో ఎవరు అభ్యర్థి అనేది ఇంకా తేలకపోవడం. ఎందుకు ఈ చర్చ వస్తుందంటే చదలవాడ అరవింద్ బాబు, ఆయన బీసీ సామాజిక వర్గానికి చెందిన నేత. గత ఎన్నికల్లో గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మీద పోటీ చేసి ఆయన ఓడిపోయారు. ప్రస్తుతం టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్నారు. తిరిగి ఆయన టికెట్ ఆశిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే వీటితో పాటు చదలవాడ అరవింద్ బాబుతో పాటు కొత్తగా నల్లపాటి రాము, కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేత నల్లపాటి రాము పేరు కూడా వినిపిస్తోంది. మరి వీళ్ళిద్దరిలో అంటే చదలవాడ అరవింద్ బాబు అలాగే నల్లపాటి రాము, వీళ్ళిద్దరిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి ఎవరి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేస్తుంది? చదలవాడ అరవింద్ బాబు ప్రస్తుతం టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్నారు, తిరిగి టికెట్ ఆశిస్తున్నారు. నల్లపాటి రాము టీడీపీ ఆశావహుడుగా ఉన్నారు, కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేత. మరి వీళ్ళిద్దరిలో తెలుగుదేశం పార్టీ ఎవరి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేస్తుంది అనేది ఆసక్తికరం. ఎందుకంటే చాలా స్ట్రాంగ్ క్యాండిడేట్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి. గుంటూరులో ఖచ్చితంగా గెలుస్తామని అంచనా ఉన్న సీట్లలో నరసరావుపేట ఒకటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. ఈసారి కూడా అలాంటి వాతావరణం ఆ నియోజకవర్గంలో ఉందంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఎవరు పోటీలో బలంగా ఎదుర్కొంటారు గోపిరెడ్డిని అన్న ఒక ఈక్వేషన్ ఆల్రెడీ వైఎస్ఆర్ ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ తీవ్ర కసరత్తు చేస్తుందంటున్నారు. చూద్దాం ఇక్కడ ఎలాంటి అభ్యర్థిని రంగంలో దించబోతున్నారో.